ప్రపంచ చమురు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. చమురు ఉత్పత్తి దేశాల శక్తివంతమైన కూటమి ఓపెక్ నుంచి వైదొలుగుతున్నట్లుగా యుఏఈ సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్ను కుదిపేస్తుంటే భారత్కు మాత్రం ఒక అద్భుతమైన అవకాశంగా మారబోతోంది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధ మేఘాలు, హర్మూజ్ జలసంధి దిగ్బంధం వంటి అంతర్జాతీయ సంక్షోభాల వేళ యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయం భారత్కు ఎనర్జీ సెక్యూరిటీని ఇస్తుందా? లెట్స్ అనలైజ్ దిస్. ఇన్నాళ్ళు సౌదీ అరేబియా ఆధిపత్యం నడిచే ఓపెక్ నిర్ణయాలకు యుఏఈ కట్టుబడి ఉండేది. మార్కెట్లో ధరలు తగ్గకుండా ఉండాలని ఓపెక్ దేశాల చమురు ఉత్పత్తిని తక్కువగా ఉంచేవి. యుఏఈ సామర్థ్యం రోజుకి 5 మిలియన్ బ్యారెళ్లు. అయినప్పటికీ ఓపెక్ నిబంధనల వల్ల కేవలం 3.4 మిలియన్ బ్యారెళ్లకే పరిమితం కావాల్సి వచ్చేది. ఈ ఆంక్షలను ధిక్కరిస్తూ తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం మే 1 నుంచి స్వతంత్రంగా వ్యవహరించాలంటూ యుఏఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచానికి చమురు సరఫరా చేసే అతిపెద్ద మార్గం హర్మూజ్ జలసంధి ప్రమాదంలో పడింది. ఒకవేళ యుద్ధం వస్తే ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తుంది. అప్పుడు ప్రపంచానికి చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్ తన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇక్కడే యుఏఈ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా తన దేశం లోపల నుంచి హబ్సన్ ఫ్యుజైరా పైప్ లైన్ ద్వారా చమురును నేరుగా ఒమన్ గల్ఫ్ తీరానికి చేరుస్తుంది. అక్కడి నుంచి భారత్ నౌకల సులువుగా చమురుని తీసుకెళ్లవచ్చు. దీనివల్ల యుద్ధం వచ్చినా సరఫరా ఆగదు, రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి, భద్రత పెరుగుతుంది. యుఏఈ తన ఉత్పత్తిని రోజుకి 4.8 నుంచి 5 మిలియన్ బ్యారెళ్లకు పెంచడంతో మార్కెట్లో చమురు లభ్యత పెరుగుతుంది. సరఫరా పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది భారత సామాన్యుడి జేబుకి ఊరటనిస్తుంది. చమురుతో పాటుగా ఎల్ఎన్జీ సరఫరా కూడా మెరుగుపడుతుంది. ఇది మన పారిశ్రామిక రంగానికి ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత్ తన చమురు అవసరాల్లో 9 నుంచి 10% యుఏఈ నుంచే పొందుతోంది. ఈ తాజా నిర్ణయంతో ఈ వాటా మరింత పెరిగి మన ఎనర్జీ రిజర్వ్స్ మరింత పటిష్టం అవుతాయి. ఓపెక్ ఆంక్షల నుంచి యుఏఈ విముక్తి పొందడం కేవలం ఆ దేశ ఆర్థిక పురోగతికే కాదు, భారత్ వంటి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఒక గొప్ప భరోసా. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఇరాన్ యుద్ధ భయాల మధ్య భారత్కు యుఏఈ ఒక నమ్మకమైన ఎనర్జీ పార్ట్నర్గా నిలవడం చారిత్రాత్మక మార్పుగా చెప్పవచ్చు.